ఒక అడవిలో ఒక చిన్న కొలనులో ఒక కొంగ నివసించేది. ఆ కొలనులో ఉన్న చేపలను, నీటిలో నివసించే చిన్న చిన్న జీవులను కూడా దయ లేకుండా తినేది. కొన్నాళ్లకి ఆ కొలనులో ఉన్న చేపలు మొత్తం అయిపోయాయి. కొంగకి బాగా ఆకలి వేసేది, కాని ఆహారం దొరకలేదు. ఇంక చేసేదేమీ లేక వేరే అడవికి వలస కోసం వెళుతూ ఉంది. ఇలా వెళుతూ ఉండగా ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది. దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసముంటున్నాయి. ఆ చెరువు అడవి లోపల ఎక్కడో ఉండటం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా ఉండేవి. ఒకరోజు ఆ అడవి మీదిగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది. ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నాను అనుకుని ఆశ్చర్యపోతూ ఆ చెరువు గట్టుపైన వాలింది. దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి. అరే, ఈ చెరువులో చాలా చేపలు ఉన్నాయి. హమ్మయ్యా, ఇప్పటి నుంచి నా ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదు. నా ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆనందంగా ఇక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరుచుకుంటాను అని అక్కడే తన నివాసం ఉండేది. ప్రతిరోజు 3 పూట్ల హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. చేపలు రోజురోజుకు తగ్గడం జరిగింది. చేపలన్నీ కంగారుపడటం ప్రారంభించాయి. ప్రతిరోజు తమలో కొంతమంది కొంగకి బలైపోవడం చేపలికి భయం కలిగించింది. ఇలా అయితే కొన్ని రోజులకి తామెవ్వరమూ మిగలమని తెలుసుకున్నాయి. ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగ బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి. ఒక్కొక్క చేప ఒక్కో ఉపాయం చెప్పసాగాయి. కాని మిగిలిన వాటికి నచ్చలేదు. చివరికి ఒక చేపపిల్ల, నాకొక ఉపాయం తట్టింది, కాని దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పింది. ఈమిటది అని మిగతా చేపలు అడిగాయి. చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపల్ని తినటానికి కొంగ చెరువు వద్దకు వచ్చింది. కాని చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది. చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి, ఏమై ఉంటుందో అని ఆలోచించసాగింది. ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది. కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోడానికి ముందుకు వచ్చింది. కాని ఆ చేప కొంగతో, ఆగు మిత్రమా, నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది. కొంగ ఆగి ఏమిటో చెప్పు అన్నది. నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగబోయింది. ఈలోగా ఒక పెద్ద చేప దానిని కొరికింది. దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది. దాంతో చెరువులో నీళ్లన్నీ విషమయం అయిపోయాయి. అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి. నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను. నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు, జాగ్రత్త అని చెప్పింది. ఆ మాట విన్న కొంగ భయపడ్డది. కొంగ ఇక ఆ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకుని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. చేపపిల్ల చెప్పిన ఉపాయం ఫలించింది. మిగిలిన చేపలన్నీ ఎంతో సంతోషించాయి. చేపపిల్ల తెలివికి చేపలన్నీ మెచ్చుకున్నాయి. తమ ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పాయి. నీతి: తెలివి ఉంటే ఎలాంటి అపాయం నుంచి అయినా బయటపడవచ్చు.